ఈగల్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారంలో గత 3 తరాలుగా ఉన్నానండి. ఇవాళ మీకు ఆనియన్ షాంపూ, చుండ్రు తగ్గడానికి ఆనియన్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేయాలి, ఇవన్నీ మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తానండి. ఆనియన్ షాంపూకి మనకు కావాల్సింది నీరుల్లిపాయ. అంటే మన ఇంట్లో వాడుకునే నీరుల్లిపాయ తెలుసు కదా, నీరుల్లిపాయ సుమారుగా నీరుల్లిపాయ గుజ్జు సుమారుగా ఒక 400 గ్రాములండి. అంటే నీరుల్లిపాయని కడిగి శుభ్రంగా ముక్కలుగా కోసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి దాన్ని ఒక వస్త్రంలో వడగడితే నీరుల్లిపాయ రసం వస్తుంది అనమాట. దాన్ని నిజరసం అంటారు. ఆ నిజరసాన్ని సుమారుగా ఒక 400 ml వచ్చేదాకా తీసుకోండి. అలాగే నల్ల జీలకర్ర కలోంజీ అంటారు. ఉల్లి గింజలు అని కూడా అంటారు చాలామంది. కాకపోతే నల్ల జీలకర్ర అనేది కలోంజీ అంటారు అనమాట. కలోంజీ సుమారుగా ఒక 50 గ్రాములు తీసుకోండి. దాని తర్వాత కుంకుడుకాయలు, షేకాయలు, మారేడు, ఉసిరి, ఈ 4 రకాలు రకానికి 100 గ్రాములు తీసుకోండి. అంతే. ఈ పదార్థాలన్నీ ఒక 2 లీటర్ల నీళ్ళల్లో నానబెట్టండి. ఒక రోజు పూర్తిగా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి మరగబెట్టండి. అంటే ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో అంటే ఎత్తడి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ ఉపయోగించండి. దాంట్లో నానబెట్టి దాంట్లో పొయ్యి మీద పెట్టి ఉడికించండి. 2 లీటర్ నీళ్ళు సుమారుగా 1 లీటర్ అవ్వాలి. అలా ఉడికించండి. ఉడికించిన తర్వాత దాన్ని వడగట్టండి. వడగట్టిన తర్వాత ఆ వచ్చిన వాటర్లో అతిమధురం అనే ఒక పదార్థం దొరుకుద్ది. ఆయుర్వేద వనమూలికల షాప్లో దొరుకుతుంది. అతిమధురం ఒక 25 గ్రాములు చూర్ణాన్ని కలపండి. దాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత పదార్థం అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ వచ్చిందనేది కొలుచుకోండి. కొలుచుకుంటే సుమారుగా ఒక 1/2 లీటర్ వచ్చిందనుకోండి, 1/2 లీటర్ షాంపూ బేసిన్ దొరుకుతుంది మనకి బజార్లో. అంటే కెమికల్ వాడచ్చా లేదా అంటే పూర్తిగా కెమికల్ లేకపోతే అంటే పూర్తిగా కెమికల్ లేకపోతే మనకి చుట్టూ వెళ్ళదనమాట. అంటే నురుగు రాదనమాట. ఆ నురుగు రాకపోతే ఏంటంటే జనాలకి నచ్చదు, అంటే పిల్లలకి ఇష్టపడరు. అలాగని పూర్తిగా కెమికల్ వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. అందుకని షాంపూ బేసిన్ ఒక 1/2 లీటర్ దొరుకుతుంది. అది మీ ఇష్టానుసారం ఉపయోగించుకోవచ్చు, లేదా ఇదే షాంపూలాగా వాడుకోవచ్చు. మీకు నురుగు రావాలి, ఫోమ్ రావాలి అనుకుంటే కనుక షాంపూ బేస్ దొరుకుతుంది. ఈ పదార్థం ఎంత ఉందో అంటే సుమారు 1/2 లీటరు ఈ లిక్విడ్ వచ్చిందనుకోండి, 1/2 లీటరు షాంపూ బేస్ తీసుకోండి. 2 కలిపి ఒక గిన్నెలో వేసి మజ్జిగ చిలికినట్టు కవ్వంతో చిలకండి. సుమారుగా ఒక 10-15 నిమిషాలకి ఈ 2 పదార్థాలు మిళితం అయిపోతాయి అన్నమాట. అంటే 2 పదార్థాలు కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయిన తర్వాత దాంట్లో మంచి చక్కటి పరిమళ తైలం, మీకు అందుబాటులో ఉన్న దుకాణాల్లో మంచి పరిమళ తైలం షాంపూ కావాలండి అని అడగండి. ఆ పరిమళ తైలం దాంట్లో కలుపుకోండి. ఇవి సుమారుగా మీకు 3-4 నెలలు నిల్వ ఉంటుందండి. 3-4 నెలలు నిల్వ ఉంటుంది. ఒక చక్కటి షాంపూ బాటిల్ ఉపయోగించుకోండి. మీకు ఇది ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఏంటంటే చుండ్రు మీద బాగా పనిచేస్తుంది. సన్న కురుపు ఉంటుంది అనమాట. మన చర్మం మీద సన్నటి కురుపులు ఉంటాయి. చుండ్రు వల్ల అవి పూర్తిగా తొలగిపోతాయి. చుండ్రు మీద చాలా బాగా పనిచేస్తుంది. ఈ షాంపూని ఎక్కువగా అంటే వారానికి 2 సార్లు 3 సార్లు తలస్నానం చేయడం వల్ల చుండ్రు అనేది రిపీట్ కాకుండా ఉంటుంది. జుట్టుకు కూడా పోషణ కలుగుతుందండి. ఇది చాలామంది ఉపయోగించిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఈ పదార్థాలని తీసుకొని ఉపయోగించి దీని గుణాలు కూడా నాకు తెలియజేశారు. ఇది ఉపయోగించి దీని గుణాలు మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. Like and subscribe Eagle Health and Beauty.